శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 17, ఓవి 91 నుంచి 100వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుంచి శ్రీరామస్తుతి. కలియుగ మర్చకోటి నిన్ను గన్గొనరాని విదంబో, కలియుగ మర్చకోటి నిన్ను కనుగొనరాని విధంబో, భక్తవత్సలత వహింపవో, చెటుల సాంద్ర విపద్దశవార్ధింగ్రుంకుచో, పిలిచిన పల్క వింత అమరపే ఇంత మరపే, నరులిట్ల నరాదుగాక, పిలిచిన పల్క వింత మరపే, నరులిట్ల నరాదుగాక, నీ తలపున లేదే సీతచరా, నీ తలపున లేదే సీతచరా, దాశరథి కరుణాపయోనిధి. ఓం సాయిరామ్. ఇప్పుడు పారాయణ మళ్ళీ చెప్తున్నాను. హేమడ్ పంత్ గారు ద్వారా బాబా గారు పదే 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 చెప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్కటే, ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాలి. మనసు, ఆలోచనలు, కోరికలు వదిలిపెట్టాలి. మనస్సు, బుద్ధి కూడా ఆత్మలో లయమైపోవాలి. నేను అనే భావం పూర్తిగా లయమైపోవాలి. ఇంతే. ఈ 3, ఒక 4. ఈ 4 వస్తే ఆత్మసాక్షాత్కారం సాధ్యం అంటారు. ఉండడానికి 4, కానీ ఒక్కొక్క దాంట్లో అనంతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఓ చింతేనా అనుకుంటాం. కోరికల ఆలోచన లేకుండా ఉండాలి, అంతేనా అంటాం. కాసేపు కూర్చొని కళ్ళు మూసుకుంటే ధ్యానం చేసినట్టే అనిపిస్తుంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, 3 గంటలు ధ్యానం చేస్తున్నాం, ఈ రోజంతా ధ్యానంలోనే ఉన్నాం, ఆ తర్వాత వెంటనే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి ఆలోచించి ఆలోచించి నలిగిపోయి కళ్ళ కిందంతా నల్లగా అయిపోయి సూసైడ్ చేసుకుందామా అన్నంత తీవ్రంగా ఆలోచిస్తుంటారు. 4-5 గంటలు ధ్యానం చేసిన వాళ్ళు, మనసు నిలబెట్టిన వాళ్ళు, సాంసారిక విషయంలో వచ్చిన నష్టానికో కష్టానికో అంత తీవ్రంగా ఆలోచిస్తే ఇక ధ్యానం ఎందుకు, జ్ఞానం ఎందుకు? ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆ చేయబడుతున్నది ధ్యానం కాదు, అక్కడ మనసు నిలబడలేదు. కళ్ళు మూసుకొని మనసు ఎక్కడెక్కడికో తిరిగి, అన్నీ తిరిగి 4-5 గంటల్లో 2-3 గంటలు తిరిగి నిద్రపోయి వచ్చి ఉంటుంది. మనం ధ్యానం అనుకుంటాం. అలాగే విచారణ ద్వారా కూడా జ్ఞానం తెలిసిపోయింది అనుకుంటుంటాం. వెంటనే మళ్ళీ మనకిష్టం లేని విషయాల్లోకి అది వెళ్ళిపోయి, నాకు అది ఇష్టం లేదు, ఇది ఎప్పుడు తొలగిపోతుందో ఏంటో, ఎప్పుడు నేను ఉద్ధరించబడతానో ఏంటో, మళ్ళీ నేను అనే దాంట్లోకి వచ్చేసి తనకున్నటువంటి నచ్చని విషయాలని తెచ్చుకొని ఇలా మనసు నానా రకాలుగా పాపం జారుడు బండ ఆట, మెట్లెక్కుతుంది జారుతుంది, మెట్లెక్కుతుంది జారుతుంది, అలా అయిపోతూ ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి ఆయన మన సంగతి ఆయనకు తెలుసు, మనసు సంగతి ఆయనకు తెలుసు. ఎందుకు? ఆయన సాధకుడు కాబట్టి, స్వయంగా సాధన చేసి ఈ కష్టాలన్నీ పడ్డాడు కాబట్టి. చెప్పి 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 ఆయన అలసిపోతున్నాడు. విని 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 మనం అలసిపోతున్నాం. అలసిపోవడం వరకే జరుగుతుంది మనకు.
కానీ దాన్ని పట్టుకోవడం జరుగుతుందా? నువ్వు పట్టుకోనంత వరకు వినడానికి సిద్ధపడు, అంతేగాని ఇంతకుముందు చాలాసార్లు విన్నాం కదా అనే అహంకారంలోకి రావాక. దానివల్ల నీకు ఏమీ రాదు, ఉన్నది పోతుంది. కాబట్టి నువ్వు పట్టుకోనంత వరకు, ఆచరించడం మొదలు పెట్టనంత వరకు వింటూనే ఉండు. ఫలితం కావాలంటే సుమా, మాకు ఆ మార్గం అక్కర్లేదు, ఆ ఫలితాలు అక్కర్లేదు, టైంపాస్కి వింటున్నామండి, ఏదో వంట చేసుకుంటూ వింటున్నాం, లేదా ఇంకొక పని చేసుకుంటూ వింటున్నాం, ఆ పని గడుస్తుంది, ఇదేదో చెవులకు వినపడుతుంది అనే ధ్యాసతో, పద్ధతితో కాదు. నేను వినబోయేది చాలా శ్రద్ధతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసుకోవాలనుకుంటానంటే అది మాత్రమే నన్ను ఉద్ధరించబడుతుంది, నన్ను ఉద్ధరిస్తుందని నేను ఆరాధించే, నేను పూజించే నా గురువు చెప్పాడు సాయినాథుల వారు. కనుక దానికి సంబంధించిన విషయం కాబట్టి నేను చాలా శ్రద్ధగా వింటాను. విన్న తర్వాత దాన్ని నేను తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేస్తాను. అందుకోసం వింటున్నాను అని కమిట్మెంట్ అయి వినాలి. నువ్వు ఎలా అన్నా విను, వంట చేసుకుంటున్నా విను, ఇంకో పని చేసుకుంటూ విను, కానీ కమిట్మెంట్ మాత్రం ఉండాలి సుమా. ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా, ఎటువంటి వాళ్ళు దీనికి పనికిరారు, ఏ లక్షణాలు దీన్ని పొందటానికి ఆటంకమవుతుంది. 91వ ఓవి. శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసనలు ఆఘ్రాణిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా, ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అశక్యం. ముందు ఈశనత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధావిశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవాడు ఆత్మజ్ఞానానికి పాత్రులు. శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు, మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు, అలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయమై తీసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి, అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయశూన్యమై, మనసు కూడా చైతన్యమయమై, ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మ సుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించటం కష్టం. పరమానంద ప్రాప్తికి సరైన సాధనను తెలుసుకోవటం అతి కఠినం. హిరణ్యగర్భ పదవి వరకు ఇహపర సుఖాల యందు విరక్తి కలిగిన వారే బ్రహ్మపదమునకు అభిషిక్తులు. అట్టివారే ముక్తులని గ్రహించాలి. మనసును విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది, విశ్లేషణలో ప్రవేశిద్దాం. శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ, శబ్దాలను ఏం వింటాయి? చెవులు వింటాయి. ఏ శబ్దాలు వింటాయి? వారికి నచ్చిన శబ్దాలను వింటాయి. కొంతమంది అక్కడ ఇక్కడ ఉండే లోక వివరాలను, లోక వ్యవహారాలను వినడానికి ఇష్టపడతారు. కొంతమంది చాడీలను వినడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయిందంట కానీ వీళ్ళ ఇంట్లో గొడవ అయిందంట కదా, వాళ్ళు ఏదో ఇలా అయిపోయారంట కదా, వాడికి ఏదో జబ్బు వచ్చిందంట కదా. జబ్బు వస్తే కూడా ఆనందమే, మనకు తెలియదు కానీ కొంతమందికి జబ్బు వస్తే కూడా ఆనందపడతారు లోకంలో. అది ఎందుకు అని వాళ్ళు ఆలోచిస్తే ఏమీ ఉండదు, ఏమీ లేదు. ఉన్నది ఏంటంటే ఈర్ష్య. ఈర్ష్య లక్షణం ఏంటంటే వాళ్ళకంటే నేను బాగుండాలి, వాళ్ళకి జబ్బు వచ్చింది నాకు రాలేదుగా, నేను బాగున్నాను వాళ్ళకంటే, కాబట్టి నేనేదో గొప్ప, నేను మంచి భక్తుని అయి ఉండొచ్చు, పుణ్యం ఎక్కువ చేసుకున్న వాడిని అయి ఉండొచ్చు, వాళ్ళకు వచ్చింది నాకు రాలేదుగా, అది ఒక ఆనందం. అలాగే ఇతరులు ఏదో సంపాదించారంట, బాధ. వాళ్ళు సంపాదించుకున్నది పోయిందంట, సంతోషం. వాళ్ళ పదవి ఊడిపోయిందంట, సంతోషం.
ఆయన సస్పెండ్ అయ్యాడంట, సంతోషం. వాళ్ళ వ్యాపారంలో లాస్ వచ్చింది, సంతోషం. ఎందుకో తెలియదు. ఇందా చెప్పినట్టే వాళ్ళందరూ నష్టపడుతున్నారు, నేను ఒక్కని బాగున్నాను. ఏదో తెలియని ఒక వింత భావన. ఈర్ష్యకు కారణం లేదంటారండి. అందుకనే ఈర్ష్యకి కారణమే లేకుండా పుట్టేది ఈర్ష్య అంట. ఇది మానవ సహజంగా, అది ఎక్కడి నుంచి పుడుతుందో కానీ పుడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇతరు బాగుంటే ఆనందించాలి, ఇతరులు బాధపడితే మనం బాధపడాలి. దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరికైనా కష్టం వచ్చింది, అయ్యో కష్టం వచ్చిందా అనాలి. అంతేగాని ఆ కష్టాల గురించి నష్టాల గురించి శుభ్రంగా చెప్పుకొని టైంపాస్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మానసిక స్థితి. జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్థితి మనకేమైనా చూసుకొని లేకుండా చేసుకోవాలి. కనుక విశేషుకాల ఏమన్నాడు, శబ్దాలను వింటూ కొంతమంది మంచి సంగీతం వింటారు. మంచి సంగీతం అంటే శాస్త్రీయ సంగీతము, పాతకాలము ఉన్నటువంటి పాటలు, మంచి భావాలతో రాయబడినటువంటి పాటలు, అది ఒక కొంతమందికి ఆనందం. మరి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కుర్రకారికి పాపం అస్సలు ఒక పదం వినపడకూడదు. ఆ ఓన్లీ మ్యూజిక్ మాత్రమే తలకాయలు పగిలిపోయేలాగా, నరాలు పగిలేలాగా, చిట్లేలాగా, గుండె ఆగిపోయేలాగా అలాంటివి విని ఆనందిస్తారు. కొంతమందికి వాటికి ఇష్టం. మనుషుల్లో రాక్షసులు ఉన్నట్టుగానే మనసుల్లో కూడా ఇలాంటి గందరగోళ శబ్దాలు విని ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మారుతుంది రండి. ఆ శబ్దాలు విని విని వాళ్ళకి విసుగుపుట్టి మళ్ళీ పాత పాటలు, పాత వాటిని చూసి ఆనందిస్తున్నారు. మళ్ళీ ఇదొక మనసుకున్నట్టు బలహీనత. అది కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఇదొక సామెత ఉంది. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాడు. కొంతకాలం కొత్త ఒక వింతలా ఉంటుంది, మళ్ళీ వాడే పాత తెచ్చిపెట్టుకుంటాడు. ఈ మధ్య కొన్ని హోటల్లో చూస్తుంటాం. ముందేమో పాలరాతి మేడలు కట్టుకొని ఆహా ఎంత బాగుంది, 7 అంతస్తుల బిల్డింగ్లు, 5 స్టార్ హోటల్స్ అని చెప్పి అద్దాల మేడలు తినడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు అది మళ్ళీ నచ్చల. గుడిసెలాగా గడ్డితో కప్పినటువంటి పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి హోటల్ వాళ్ళు పెడితే ఈ 5 స్టార్ హోటల్ మీద విసుగు పుట్టి మొహం ముట్టి ఈ గుడిసెల కింద వచ్చి కూర్చొని, ఆ గడ్డి కింద వచ్చి కూర్చొని తింటారు. పింగాణి ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, రకరకాల ప్లేట్లలో తిన్నాడు. వీళ్ళంతా పల్లెటూరు బౌతులు. ఏంటిది, రాతండి ప్లేట్లో తింటారు, మట్టి పాత్రలో తింటారు అంటారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని హోటళ్లలో మట్టి పాత్రల్లో, మట్టి ముంతలో తెచ్చిపెడితే ఓ అని చెప్పి ఆనందంగా తింటున్నాడు. ఈ మట్టి పాత్రలు ఎప్పుడు వాడారు? ఎప్పుడో నాగరికత తెలియనప్పుడు, ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పుడు మన ఆది మానవుల మానసిక స్థితి వీడికి నచ్చుతుంది. దీన్ని బట్టి మనసు ఎంత చంచలం ఆలోచించండి. ఈ చంచలమైన మనసును నమ్ముకొని అది ఏం కొడితే అది ఇచ్చుకుంటూ, దాని చేతిలో ఆట ఆడుకుంటూ, అదే పెద్ద గొప్ప నాగరికత, అదే పెద్ద విద్య, అదే పెద్ద ఆనందం. సమాజం అంతా అటు వెళ్తుంది, మనం వెళ్ళాలి. ఎంతకాలం ఇలా వెనకబడి ఉంటారు? మరి మట్టి ముంతల్లో తినడం వెనకబడ్డమా, ముందుకెళ్ళడం ఆలోచించాలి. గడ్డి కొట్టాల కింద కూర్చొని అదే గొప్ప హోటల్ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్న నేటి తరం వాళ్ళు మరి గడ్డి కొట్టాలు పాతయా, కొత్తదా, నాగరికత డెవలప్ అయిందా ఆలోచించుకోవాలి. ఇది మనసు చేతిలో బానిసలైనటువంటి వ్యక్తుల యొక్క బలహీనతలను ఆధారం చేసుకొని చేస్తున్నటువంటి బిజినెస్ తప్పితే ఏమి లేదు. మనం పిచ్చి వాళ్ళం, వాళ్ళు తెలియగలవాళ్ళు. స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ, శరీరం స్పర్శ ద్వారా స్పర్శ సుఖాన్ని అనుభవిస్తుంది మనసు. మంచి సోఫా మీద మెత్తగా కూర్చుంటే ఆహా ఎంత బాగుంది అనుకుంటాడు. కానీ మంచి మెత్తటి సోఫా ద్వారా వచ్చే జబ్బులు వాడికి తెలియదు, తర్వాత వస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ సోఫా వదిలేసేసి కింద కూర్చుంటాడు. ఇంకా శరీరం స్పర్శ ద్వారా అనుభవించే సుఖాలు ఉంటాయి కదా. ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చెప్తున్నారు. సువాసనను ఆఘ్రానిస్తూ మంచి సెంట్లు, పర్ఫ్యూమ్స్, వాటినితో ఆనందిస్తూ, బయట కనిపించే రూపాలను చూస్తూ, బయట కనిపిస్తున్నటువంటి రకరకాల వాటిని చూసి ఆనందిస్తున్నాం. కొంతమంది
కొంత పనికిమాలని చూసి ఆనందిస్తారు, కొంతమంది అందమైన దృశ్యాలను చూసి ఆనందిస్తారు. విచిత్రం ఏంటంటే రెండు మాయే. కానీ అందమైన దృశ్యాలను చూసి ఆనందించేవాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి దృశ్యాలను చూసి ఆనందించేవాడి మనసు ఆందోళనకు గురై హార్ట్ బీట్ పెరిగిపోయి తొందరలో పోతాడు. ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. ఇటువంటి బాహ్య విషయాల వెంట పడినంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. ఇంద్రియాలు విషయాలను వదిలేద్దాంలే అని అవి జన్మలో అనుకోవు. వాటికి అలా అలవాటు పడిపోయి ఇంకా ముందుకు పోతూనే ఉంటాయి, పెంచుకుంటూ పోతాయి తప్ప ఎక్కడా కూడా బ్రేక్ అయ్యే కామ పెట్టే అవకాశమే లేదు. దీని గురించి భగవద్గీతలు ఏం చెప్తాడంటే, ఇంద్రియ సుఖాలు నువ్వు కొంతకాలం అనుభవించిన తర్వాత వదిలేస్తానులే అనుకుంటే అది కుదరదు. నువ్వు ఇప్పుడే బలంగా దృఢ సంకల్పంతో దాన్ని నిగ్రహించాల్సిందే తప్ప నేను తర్వాత 60 వచ్చాక నిగ్రహిస్తాను లేదా 70 వచ్చాక నిగ్రహిస్తాను అనుకుంటే అది కుదరదు. అది ఎటువంటిదంటే, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే, అగ్నిలో నెయ్యి వేస్తే అది ఇంకా భగ్గున మండుతుంది తప్ప తగ్గదు. ఆ విధంగా మనం సుఖాలను కోరికలను తీర్చుకుంటూ పోతూ ఉంటే అవి ఇంకా బలం పుంజుకుంటాయి, నీ మనసుని ఇంకా బలహీనం చేస్తాయి తప్ప అవి ఎప్పటికీ కూడా తగ్గే ప్రసక్తే ఉండదు. కనుక నువ్వు బలంగా ఉన్నప్పుడు, నీ మనసు బలంగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే నువ్వు నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే నీకు సాధ్యమవుతుంది. కొంతకాలం అనుభవిస్తానులే అంటే కొంతకాలం అనుభవించేదంతా నీకు మనసు బలహీనతకు పనికొస్తుంది, ఇంద్రియాల బలహీనంగా అవడానికి పనికొస్తాయి తప్ప నువ్వు మానడానికి అవి ఏమాత్రం సహకరించవు. ఇది శాస్త్రం. ఆ తర్వాత నీ కర్మ. విషయసుఖాలపై విముఖత లేకుండా ఇందాక చెప్పినటువంటి ఈ పంచేంద్రియాలు పొందే సుఖాలపై నీకు విరక్తి లేకుండా, ఇంద్రియాలను నిగ్రహించకుండా, ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం శూన్యం. ఇంద్రియాలను నిగ్రహించకుండా, మనసును నిగ్రహించకుండా, దృఢమైన సంకల్పంతో పట్టుదలతో సాధన సలపకుండా నువ్వు ఆత్మజ్ఞానం పొందలేవు. ముందు ఈశనత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు. ఈశనత్రయాలు భార్య బిడ్డల మీద మోహం, శరీర ఇంద్రియ సుఖాల మీద మోహం, ప్రపంచ విషయాల మీద మోహం, ఈ మూడిటిని భార్యా బిడ్డలు, శరీరం, ప్రపంచ విషయాలు, ఈ మూడిటిని ఎవరైతే వదులుకోవడానికి సిద్ధపడతారో, వదులుకొని సద్గురువు పాదాల మీద పూర్తి విశ్వాసం ఉంచి ఆయనకు అనన్య శరణుజొచ్చి, అనన్య శరణుజొచ్చడం అంటే ఏంటి? బాబా నేను నీ భక్తురాలని, భక్తుణ్ణి, నువ్వే నాకు ముఖ్యం అంటే కాదు. అలా అన్నావు అంటే ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా విశ్వసించి ఆచరించాలి. ఆ ప్రయత్నంలో నువ్వు ఒక ఫకీర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా నేను స్వీకరించడం సిద్ధపడాలి. అవుతుందని గ్యారంటీ లేదు, కానీ అవ్వవచ్చు. గురువు నీకు గొప్ప స్థాయి ఇవ్వాలంటే నేను ఫకీర్ని కూడా చేస్తాడు. ఎవరికి గొప్ప స్థాయిని ఇవ్వాలనుకుంటాడో వాళ్ళను ఫకీర్లను చేస్తాడు. అంటే ఆ అర్హత, ఆ ఫకీర్ స్థాయిని తట్టుకునే దృఢ మనస్తత్వం వాళ్ళకు ఉంది కాబట్టి ఇస్తాడు, ఇచ్చి వారిని ఉద్ధరిస్తాడు. నువ్వు సుఖంగా ఐశ్వర్యంలోనే ఉంటున్నావు అంటే నీకు పేదరికాన్ని భరించే శక్తి నీకు లేదు కాబట్టి ఆయన నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అందులోనే ఉంచాడు. కాబట్టి ఫకీరు స్థాయిని అనుభవించడం అంటే స్థితప్రజ్ఞత లక్ష్యం వచ్చినట్టు. అంటే ఫకీరు భౌతికంగా ఫకీరు పేదవాడు, కానీ ఆధ్యాత్మికంగా మానసికంగా స్థితప్రజ్ఞుడు. భౌతిక వ్యవహారాలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆనందించగల స్థాయి వచ్చిన వాడు. ఆ స్థాయిని నేర్పించాలంటే ప్రాక్టికల్గా ఆ స్థితిలోకి తేవలసిందే. ఒక్క ఆత్మజ్ఞానం ఉన్న వారిని మాత్రం వదిలేస్తాడు. ఎందుకని? జనక మహారాజు ఉన్నాడుగా, మరి ఆత్మజ్ఞాన సంపన్నుడు కాబట్టి మహారాజు పదవిలో ఉంటూ కూడా ఆయన ఎటువంటి వికారాలు లేకుండా తాను పొందాలనుకున్న ఆత్మజ్ఞానాన్ని పొందాడు. కాబట్టి జ్ఞాన మార్గంలో మాత్రమే, ఆత్మజ్ఞానికి మాత్రమే. అలాగని అందరు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ మేము జ్ఞాన మార్గంలో ఉన్నాం, ఆత్మసాక్షాత్కారం పొందాం అని చెబితే ఓకే, సంతోషమే పొందితే. కానీ పొందిన దానికి నిదర్శనం ఏంటంటే ఆత్మజ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయి? నీకు ఉన్నది ఏది పోయినా ఎంత పోయినా చెలించవు, నవ్వుతూనే ఉంటావు.
నిన్ను ఎవరైనా వచ్చి విమర్శించినా, నీ ముఖం మీద కాండ్రించి ఉంచినా నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకుండా చిరునవ్వుతావు. ఎందుకంటే రమణ మహర్షికి అలా చేశారు. రమణ మహర్షి మీద ఒక అతను ఊస్తే ఆయన శుభ్రంగా తుడుచుకున్నాడు. ఎందుకని? ఏంటండి మీ మీద ఊస్తే? నా మీద వాడెక్కడ ఊశాడు? నా శరీరం మీద ఊశాడు. నా మీద ఎవడు ఊయలేడు. ఎందుకని? ఆత్మ ఎవడికి కనపడదు, అంత సూక్ష్మమైంది. దాని మీద ఎవడు ఊయలేడు. గాలి మీద ఎవడన్నా ఊస్తాడా? ఆకాశం మీద ఎవరన్నా ఊస్తాడా? వెలుతురు మీద ఏమన్నా ఊస్తామా? వాటికి ఏమైనా అంటుద్దా? ఆత్మకు అంటదు. అది ఆయన జ్ఞానం. కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానివి అయి ఉంటే, ఐశ్వర్యంలో ఉండి కూడా నీ ముఖం మీద ఊసినా నీకు కోపం రాదు, నీకు ఉన్నదంతా పోయినా నీకు బాధ కలగదు. అందరినీ సమానంగా చూస్తావు, అందరి బాధలు నీవిగా భావిస్తావు, నీ దగ్గర ఉన్నదాన్ని అందరికీ పంచాలని చూస్తావు. ఇలా రకరకాల, అమ్మో ఒకటే రెండా, చాలా ఉంటాయి మరి. కాబట్టి ఏదో మోసం చేద్దాం, ఐశ్వర్యంలో ఉండి జనక మహారాజు లేడా, ఐశ్వర్యంలో ఉండి శ్రీకృష్ణ పరమాత్మ లేడా, కాబట్టి నేను కూడా వారి మార్గంలో పోతున్నా అని మాటలు చెప్తే కుదరదు. ఆధ్యాత్మికంలో ముందు ఈశనత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో గురువు పాదాలను అనన్య శరణు జొచ్చాలి. నువ్వు అనన్యంగా శరణు జొచ్చావన్న నిదర్శనం గురువు పదముల యందు, గురు బోధల యందు శ్రద్ధాభక్తులు కలిగి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు, మనస్సు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు, ఇంద్రియాలు వాటి సుఖాలను అవి వదిలిపెట్టాలి, త్యాగం చేయాలి. మనసు పాత విషయాల్ని, కొత్త విషయాల్ని, ప్రస్తుత విషయాల్ని వేటిని తెచ్చుకోకుండా అది శూన్యంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మానినప్పుడు, ఆ విధంగా ఇంద్రియాలు, మనసు పూర్తిగా నిశ్చలమైపోయాయి, పవిత్రమైపోయాయి. ఇక ఉన్నదేంటి? బుద్ధి. బుద్ధే మనసును సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఏం చేయాలి? నిశ్చయ జ్ఞానాన్ని అది వదిలిపెట్టాలి. అంటే అదిగో అది ఇది, ఇదిగో ఇది ఇది అని డిసైడ్ చేస్తుంటుంది, గుర్తిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది జీవుడికి. అది కూడా అక్కర్లా, అది ఏదో నాకు అనవసరం, ఇది ఏదో నాకు అనవసరం. అవన్నిటినీ నువ్వు చెప్పడం వల్ల, నేను తీసుకోవడం వల్లనే మనసు అనేది తయారైపోయింది నాకు. కాబట్టి బుద్ధి కూడా నిశ్చయ జ్ఞానాన్ని వదిలేయాలి. అది అది ఇది ఇది అని తెలియజెప్పింది. అంటే దాని ద్వారా బుద్ధి కూడా స్తబ్దంగా అయిపోయింది, అది పనిచేయట్లా. అదే నిర్వికార పరబ్రహ్మ. మనసు నిశ్చయమైపోయింది, ఇంద్రియాలు ఆగిపోయినాయి, బుద్ధి కూడా స్తబ్దించిపోయింది. అక్కడ నుంచి ఏమీ లేదు, ఏమీ లేని చోట ఉన్నదే పరబ్రహ్మ. బుద్ధి నిశ్చయశూన్యమై, మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్న వారు ధన్యులు. బుద్ధి ఎప్పుడైతే నిశ్చయశూన్యమైపోయిందో, నిశ్చయం చేయడం, నిశ్చయాలు చేయడం, నిర్ణయించడం మానుకుందో, బుద్ధి స్తబ్దమైపోయిందో, నిలబడిపోయిందో, మనసు కూడా చైతన్యమయమై, అప్పుడు మనసు చైతన్యం అయిపోతుంది. బుద్ధి ఏమో మన తలలో ఉంటుంది, మెదడులో. మనసు ఏమో హృదయస్థానంలో ఉంటుంది. అందుకే రమణ మహర్షి గారు ఆత్మ హృదయస్థానంలో ఉంది అంటాడు. అంటే మనసు ఎప్పుడైతే ఇంద్రియాల నుంచి డిటాచ్మెంట్ చేసుకుని, ఇంద్రియాలకు తనకు ఉన్నటువంటి కనెక్షన్ తెంచేసుకుందో, మనసు భూత భవిష్యత్తు వర్తమానాల గురించి ఆలోచించడం మానేసి నిశ్చలమైపోయిందో, అది ఆత్మగా మారిపోతుంది. అంటే చైతన్య ఘనమైపోతుంది. బుద్ధి కారణంగా ఆత్మలో మనసు పుట్టింది. ఇంద్రియాలతో సంయోగం చెంది బుద్ధి విషయాలను తీసుకొని వచ్చి ఆత్మకిచ్చింది. ఆత్మ దాన్ని తీసుకొని ఆలోచించడం మొదలుపెట్టేసరికి అది మనసుగా మారింది. ఇప్పుడు అటువంటి మనసు, ఆ తర్వాత మనసు డైరెక్ట్గా ఇంద్రియాలతో కనెక్షన్ పెట్టుకుంది. ముందు బుద్ధి ఇంద్రియాలను యాక్టివేట్ చేసింది. యాక్టివేట్ చేసినటువంటి ఇంద్రియాలు ఆత్మలో సంకల్ప వికల్పాలు కల్పించాయి. ఆత్మలో కలిగిన సంకల్ప వికల్పాల వల్ల మనస్సు తయారైంది. ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేయాలి, ఇంద్రియాలని, మనస్సుని. కాబట్టి మనస్సును, ఇంద్రియాల ద్వారా మనస్సు దూరం వచ్చేసి ఉన్నప్పుడు, అంటే అంతర్ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియాలకి కావలసినటువంటి బలం ఉండదు. ఎందుకంటే ఇంద్రియాలు మనసును ప్రేరేపించడానికే ఉన్నాయి. ఎప్పుడైతే మనసు నేనేం చూడట్లేదు, నేను పడుకున్న లోపట, నాకు సంబంధం లేదు బయటి విషయాలతోటి, మీ ఇష్టం అంటే, ఇంకా అవి తీసుకొచ్చిన విషయాలను ఇక్కడ తీసుకోవడానికి ఎవరు లేడు. కాబట్టి
ఆ ఇంద్రియాలు కూడా పనిచేయడం మానుకుంటాయి. ఈ రకంగా ఇంద్రియాలకు మనసుకు కనెక్షన్ కట్ అయిపోయింది. అప్పుడు ఇక మనసుకు మిగిలింది ఏంటి? పాత విషయాలను తెచ్చుకోవడం, కొత్త విషయాలు ఆలోచించుకోవడం, జరిగినవి వాటి గురించి కూడా ఆలోచించకుండా అది నిశ్చలంగా ఉండిపోయింది, తనలో తాను పడుకొని ఉంది. ఈ రెండు పనిచేయడం మానుకునేసరికి బుద్ధి అనేవాడు కూడా ఇంతవరకు నేను చేసిన బుద్ధి లేని పని వల్ల ఈ మనసు పుట్టింది, అనవసరంగా సమస్యలు వచ్చేసాయి పాపం ఆత్మకి అని చెప్పేసి ఆ బుద్ధి కూడా నిశ్చయాలు చేయడము, విషయాల్ని ఇంద్రియాలని యాక్టివేట్ చేయడము, వాటికి విషయాలు అందించటము అనే పని బుద్ధి మానేసి అది కూడా బుద్ధిగా కూర్చుంటే ఇంతవరకు ఆత్మ నుంచి వచ్చిన మూడు సైలెంట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి? ఆత్మ. కాబట్టి మనసు ఎప్పుడైతే ఈ విధంగా నిశ్చలమైపోయిందో, ఆత్మలో మునిగిపోయిందో, మనసు చైతన్య ఘనంగా మారిపోయింది. అంటే తన పూర్వస్థితిని పొందింది. కొత్తగా మనసు ఏమి చైతన్యాన్ని తెచ్చుకోవాలి, తన పూర్వస్థితి అయిన ఆత్మస్థితిని, చైతన్య స్థితిని తెచ్చుకుంది. ఇంద్రియాలతో కనెక్షన్ తెంచుకోవడం వల్ల జరిగింది ఇది. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖం అవుతాయి. ఎవరికి వైరాగ్యం ఉందో, ఎవరికి ఇంద్రియ సుఖాలు అక్కర్లేదనుకుంటాడో, ప్రపంచంతో సంబంధం లేదనుకుంటాడో, ఇంకా వాడి ఇంద్రియాలు మరి ప్రపంచంతో సంబంధం లేనప్పుడు, ప్రపంచంలోకి పోనప్పుడు ఎక్కడికి పోవాలా? ఎక్కడి నుంచి వచ్చా అక్కడి లోపలికి వెళ్తే అంటే పడుకుంటాడు. ఏ పని లేని వాడు పడుకున్నట్టుగా ఇంద్రియాలకు కూడా ఏ పని మనం అప్పగజెప్పపోతే అవి కూడా పడుకుంటాయి. ఆ పడుకొని లోపలికి వెళ్ళిపోతాయి, అంతర్ముఖం అయిపోతాయి. మనసు వాటిని ఉపయోగించడం మానేసింది. ఇంద్రియాలని పనిముట్లలాగా చేసేయాలి. పనిముట్ల పరిస్థితి ఏంటి? అవి అక్కడ పడేస్తే అక్కడ పడి ఉంటాయి అంతే. వాటికి ఇండివిజువాలిటీ ఉండదు. సొంతంగా అవి ఏం చేయలేవు, ఎగిరి గంతులు వేయలేవు, వాటికి అవి పని చేయలేవు. మనం ఉపయోగిస్తేనే పనిచేస్తాయి. కాబట్టి ఇంద్రియాలని పనిముట్లను అక్కడ పడేయాలంతే మనసు అనేది. అప్పుడు ఇంకా సచ్చినవి అక్కడ పడి ఉంటాయి. అప్పుడు మనసుకి ఇంద్రియాల ద్వారా వచ్చే చెత్త విషయాలు ఏవి లోపలికి రావు, మంచి విషయాలు రావు. అప్పుడు మనసు బలహీనం అయిపోతుంది. ముందు ఇంద్రియాలని బలహీనం చేశాం, వాటికి ఎటువంటి విషయాలు ఇవ్వకుండా. ఆ తర్వాత మనసు బలహీనం అయిపోయింది. బలహీనమైన మనసు ఏం చేస్తుంది? బలహీనమైన వాడు కదలలేడు, మెదలలేడు అన్నట్టుగా వాడు కూడా కదలలేకుండా, మెదలలేకుండా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు, ఆత్మలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు తన అసలు స్వరూపమైనటువంటి ఆత్మశక్తి వస్తుంది. ఆత్మోన్ముఖం అవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇంద్రియ సుఖాలు వదిలేసి మానసికమైనటువంటి చంచలత్వాన్ని వదిలేసినప్పుడు నిజమైన సుఖం, ఆత్మసుఖం వస్తుంది. రావణ మహర్షి చెప్పిన ఒక్క మాట మళ్ళీ చెప్తాను. ఆలోచనలు కోరికలతో ఉంటే ఆత్మ మనసుగా మారిపోతుంది. ఆలోచనలు కోరికల్ని వదిలేయగలిగితే ఆ మనసే ఆత్మగా మారిపోతుంది. సింపుల్, నీ ఇష్టం. దీన్నే ధ్యానం అంటారు. ఆత్మ ఎక్కడో లేదు దాన్ని పట్టుకురావడానికి. ఏదైనా సరే, మంచి చెడు ఏ ఆలోచన ఉన్నా అది మనసుగా మారిపోతుంది. మంచి చెడు ఏం లేదని దాన్ని నిశ్చలంగా నిలబెట్టావా అది ఆత్మగా మారిపోతుంది. సింపుల్, అది ఎక్కడో లేదు. మనమే మనసుగా మారుతున్నాం, మనమే ఆత్మగా ఉండగలం. విషయ సుఖాలని విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖం అవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. ఇంద్రియాల ద్వారా, ప్రపంచ విషయాల ద్వారా పొందుతున్న సుఖాలు నిజమైన సుఖాలు కావు. అది భ్రమ. కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తది మళ్ళీ కొత్తది వస్తుంది. కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తది మళ్ళీ ఇంతే నీ బతుకు. వాటి వెనకాల పడి పరిగెత్తి అలిసిపోయి భూమిలోకి వెళ్ళిపోతావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం. అందుకనే బాబా 39వ అధ్యాయంలో చెప్తాడు, అద్దం మీద పట్టిన మురికి తుడిచే చాలు, స్వయంగా అది ప్రకాశిస్తుంది అన్నాడు. కాబట్టి ఆత్మ విషయ సుఖాలనే మురికి ద్వారా కప్పబడి ఉంది. ఆ మురికిని తొలగిస్తే, ఆ విషయ సుఖాలను వదిలేస్తే ఆత్మ స్వయం ప్రకటమైపోతుంది. అది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వే ఆత్మవి. నీ పైన కొంత చెత్త వేసుకున్నావు, ఆ చెత్త తుడిచేసుకో, నీ యొక్క ప్రకాశం నీకే కనిపిస్తుంది. నీ పైన చెత్త వేసుకొని నేను చెత్త వెదవని అని నువ్వే అనుకుంటున్నావు. నేను బలహీనుణ్ణి, నేను శరీరాన్ని రోగాలతో, రొస్టులతో, అవమానాలతో, బాధలతో, పేదరికంతో బాధలు అనుభవించే ఒక శరీరం జీవిని
ఒక జంతువుని అనుకుంటున్నావు. ఇదంతా చెత్త. ఆ చెత్తను తుడిచేసుకుంటే సూర్యప్రకాశంలాగా ప్రకాశిస్తున్న ఆత్మ దర్శనం అవుద్ది. ఆ ఆత్మే నేను అనే జ్ఞానము నీకు కలుగుతుంది. ఈ పని చేయడం కష్టం అంటాడు. ఏ పని? ఈ విషయ సుఖాలను వదిలిపెట్టడం, ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టడం, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారాలు విడిచిపెట్టడం కష్టం. కష్టం, మహా కష్టం. వాటి కోసం వెతుక్కుంటూ పరిగెడుతుంటాము. ఆధ్యాత్మికంలో కూడా ప్రపంచంలో పడి అందరితో కలిసి, ఎల్లప్పుడూ అందరితో కలిసి చేసే కార్యక్రమాలు, అందరితో చేసే అదే మనకిష్టం తప్ప అవి కూడా మనసుకు సంబంధించింది, అది కూడా మాయకు సంబంధించింది అని గ్రహించి వాటిని వదిలేసి ఏకాంతంగా కూర్చోవడం రాదు మనకు. అది రానంత వరకు నువ్వు ఆత్మసుఖాన్ని పొందలేవు, సూర్యప్రకాశాన్ని చూడలేవు. 10 మందితో కలిసి చేసే సత్సంగాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఇవి సత్వగుణానికి సంబంధించినవి. దీని ద్వారా నువ్వు పొందే ఆనందం ఏంటంటే, సూర్యనారాయణుడు రావడానికి ముందు వచ్చే వెలుతురుందే, ఆ వెలుతురు లాంటి ఆనందాన్ని పొందుతావు. సూర్యుని మాత్రం చూడలేవు, ఎప్పటికీ చూడలేవు. సూర్యుని చూడాలి అంటే నువ్వు ఏకాంతంలో, ఏకాగ్రతతో, అనన్యతతో నువ్వు అంతర్ముఖం కావాల్సిందే. లేదా సాకార ఆరాధనలో పూర్తిగా నవిధ భక్తులతో సాకార ఆరాధనలో మునిగిపోవాల్సిందే. నిన్ను నీవు మరచిపోవాల్సిందే. హిరణ్యగర్భ పదవి వరకు ఇహపరసుకాల యందు విరక్తి కలిగిన వారే బ్రహ్మ పదమునకు అభిషిక్తులు. హిరణ్య గర్భుడు బ్రహ్మ పదవి, చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికారకుడు, జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ పదవి అన్నిటికంటే గొప్పది ఈ సృష్టిలో. ఆంజనేయ స్వామికి బ్రహ్మ పదవి ఇచ్చాడు రామచంద్రమూర్తి. కానీ అటువంటి బ్రహ్మ పదవి కూడా నాకు అక్కర్లేదండి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు ఈ యొక్క ఆత్మసుఖానికి అర్హులు, ఆత్మచేత అభిషేకించబడతారంట అటువంటి వాళ్ళు. మరి బ్రహ్మ పదవి కూడా వద్దనుకుంటున్నావా? లేదు. నా ఆధ్యాత్మిక జ్ఞానంతో, నాకున్నటువంటి సిద్ధులతో లోకాన్ని ఆకర్షించాలి, అధికారులను ఆకర్షించాలి, నాయకులను ఆకర్షించాలి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నా చుట్టూ తిరగాలి, అదే నా ఆధ్యాత్మికానికి గొప్ప ప్రయోజనం అనే భ్రమలో పోతున్న చాలామంది ఉన్నారు పాపం. అట్టివారే ముక్తులని గ్రహించాలి. మరి ఇలా ఎవరుంటారండి? ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ నాయకులు, ఏ అధికారులు నాకు అవసరం లేదు. ఏ డబ్బున్నవాడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎవడు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు, నన్ను కీర్తించాల్సిన అవసరం లేదు. చల్ అనే వాళ్ళు ఎవరుంటారు? అవధూతలు, సాయినాథుని లాంటి అవధూతలు, సాయినాథుని లాంటి ఫకీరు వేషధారులు, సాయినాథుని లాంటి సద్గురువులు. మనసును విషయాల నుండి మెల్లమెల్లగా వెనకకు మరలించి, మెల్లమెల్లగా చేయమంటున్నాడు. ఒకేసారి చేయలేవు. తాగుబోతుడిని బాగా తాగేవాడిని ఒక్కసారిగా ఆప్ చేసి చచ్చిపోతాడు వాడు. కాబట్టి విషయ సుఖాలు మరిగినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్కటి, ప్రతిరోజు బాగా తినే అలవాటు ఉన్నవాడు 2 రోజులకు ఒకసారి మార్చుకోవాలి, తర్వాత 3 రోజులు, తర్వాత వారానికి ఒకసారి. అలాగే నీకు ఏవైతే బలహీనతలు ఉన్నాయో ప్రతిరోజు అని ఆ రోజు కార్యక్రమాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తే అది ఒకప్పటికి పూర్తిగా పోతుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడూ అదే దారిలో పోతే నీ జీవితంలో, నీ జన్మలో ఎప్పుడూ మానుకోలేవు. ఇంద్రియ సుఖాలలో ఇంద్రియాలకు బలహీనుడమైనటువంటి జన్మతో అంతరించిన ప్రతివాడు వచ్చే జన్మలో జంతువుగా జన్మిస్తాడు. ఇంద్రియలోలులు జంతువులుగా జన్మిస్తారండి. అంటే విపరీతమైన ఇంద్రియ సుఖాలు ఉన్నటువంటి వాళ్ళు జంతువు. ఎందుకంటే జంతువులు ఇంద్రియ సుఖాలతో జీవిస్తాయి, ఇంకా వాటికి బుద్ధి, జ్ఞానం, మనసు ఏమి ఉండవు. కాబట్టి ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డ వాళ్ళందరూ వచ్చే జన్మలో జంతువులుగా జన్మిస్తారు. మీ ఇష్టం, జాగ్రత్త. మెల్లమెల్లగా మరలించి జాగ్రత్తగా, ప్లాన్డ్గా, జాగ్రత్తగా చేయాల్సిందే. లొంగ తీసుకోవాలి, లేకపోతే జంతు జన్మ తప్పదు. ఆత్మస్వరూపంలో స్థితపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. అలా ఇంద్రియాలని నెమ్మదిగా అదుపులో పెట్టుకొని కొద్దిగా మనసును జయించుకుంటూ వచ్చి, అదే సమయంలో ప్యారలల్గా జరగాల్సింది నవవిధ భక్తి ఆచరణ. ఒక పక్క ఇంద్రియాలను నిగ్రహించడం చేస్తుండాలి, మనసును నిగ్రహించడం చెయ్యాలి. ఇంకో పక్క వాటికి కొత్త అలవాట్లు చెయ్యాలి. భగవంతుని మాత్రమే చూసేలా చేయాలి, భగవంతుని గురించి మాత్రమే వినేలా చేయాలి, భగవంతుని మాత్రమే ముట్టుకొని ఆనందించడం చేయాలి, భగవంతుని మాత్రమే
అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలతో సువాసనలు చూస్తూ ఆనందించడం నేర్చుకోవాలి. ఇలా భగవంతుని కార్యక్రమాలతో ఆరాధనలతో మనసును అటువైపు మళ్ళించే ప్రయత్నం చేయాలి. ఇటువైపు తగ్గించే ప్రయత్నం చేయాలి, అటువైపు పెంచే ప్రయత్నం చేయాలి. ఈ రెండు సరిగ్గా ప్యారలల్గా జరిగితే రెండోది పెంచుకుంటూ పోయినప్పుడు ఆరాధన, నవవిధ భక్తుల ద్వారా భగవద్ ఆరాధన, గురు ఆరాధన చేసుకుంటూ రోజు రోజుకు టైం పెంచుకుంటూ పోతే ఇది నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒక త్రాసులో బరువు వేసుకుంటూ పోతే ఇంకో త్రాసులో ఉన్నది పైకి లేచిపోతుంది. అంతే. ఇది కూడా సైన్సే. సాయిరామ్.